ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా కటింగ్ మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా రావాలంటే ఎలాంటి కొలతలు వారికైనా ఈ వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. హలో అండి. సో ఇవాళ మన వీడియోలో ఫుల్ అంబ్రిల్లా కటింగ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇది నాకు శారీ ఇచ్చారండి, ఫుల్గా 5.5 ఉంది శారీ, 5.5 మీటర్స్ ఉంది. సో 5.5 మీటర్స్లో మనం అంబ్రిల్లా కట్ చేసుకోవడానికి 3 మీటర్స్ క్లాత్ సరిపోతుంది. సో నేను 3 మీటర్స్ని కొలుచుకొని అక్కడ వరకు శారీ మడతేసుకొని లెంత్ చూసుకుంటున్నాను. అండ్ కట్ చేయట్లేదు, ఎందుకంటే చూపిస్తాను చూడండి. ఒక 3 మీటర్స్ ఉన్నప్పుడు 3 మీటర్స్ వరకు మనం తీసుకొని క్లాత్ని ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అయితే నార్మల్గా ఎందుకు కట్ చేయలేదో చూపిస్తున్నాను చూడండి. క్లాత్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో అలా ఫోల్డ్ చేసుకున్నాక మనకి లెంత్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఫస్ట్ అదే మనం కట్ చేయాల్సిన లెంత్ ఎంత ఉందో చూసుకొని ఆ లెంత్కి ఆ ఫ్యాబ్రిక్ సరిపోతుందా లేదా, అంత లెంత్ వస్తుందా లేదా అన్నది కొలుచుకొని చూసుకోవాలి. సో నేను చెక్ చేసుకుంటున్నాను మెజర్మెంటు. నాకు 41 లెంత్ కావాలి. సో 41 అంటే మొత్తం కాకపోయినా ఉన్న ముక్క యాడ్ చేయడానికైనా కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. సో కరెక్ట్ వచ్చింది అన్నాక 2 సైడ్స్ చెక్ చేసుకొని నేను 3 మీటర్స్కి ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నాను. అన్నీ ఇలాగే కొలిచి చేయాలని లేదండి. ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ అండ్ ఫుల్గా లెంత్ ఎక్కువ కావాలని నేను ఇట్లా చెక్ చేసుకోవాల్సి వచ్చింది. కంపల్సరీ ముక్క యాడ్ చేయడం అయితే జరుగుతుంది, కానీ యాడ్ చేసే దాంట్లో డబల్గా పడకూడదు కదా. సో కింద ఒక లేయర్ 2 లేయర్స్కి సమానంగా ఉంటే పైన 2 లేయర్స్కి మనం యాడ్ చేసుకోవాలి ముక్క. అలా ఉంటేనే ఫ్రాక్ నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది అంబ్రిల్లాది. సో అందుకని నేను ముందు లెంత్ చెక్ చేసుకొని అప్పుడు కట్ చేసుకున్నాను. ఇప్పుడు తీసేసుకున్నాక ఫ్యాబ్రిక్ని ఇలా ఒక్క చివర పట్టుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నప్పుడు లోపల ముడతలు ఏవి రాకుండా ఇట్లా జాగ్రత్తగా పట్టుకొని క్లాత్ని మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలండి. లోపల ముడతలున్నా మనకి కటింగ్ అయిపోయాక స్టిచ్చింగ్ అయిపోయాక కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో అక్కడెక్కడ ముడతలు లేకుండా జాగ్రత్తగా నీట్గా క్లాత్ని పరుచుకోవాలి. క్లాత్ మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలామందికి, అంటే నేను కూడా ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని, ఎట్లా తీసుకోవాలి లెంత్ పైన నడుము దగ్గర షేప్ మంచిగా రావాలంటే అని. సో నేను చూపిస్తా చూడండి ఎలా తీసుకోవాలో, కరెక్ట్గా ఎట్లా కట్ చేసుకోవాలో. అండ్ నాకు ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. నేను 41 తీసుకుంటున్నాను, 1 ఇంచ్ ఎక్స్ట్రా. అండ్ హిప్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి. నేను 11 ఇంచెస్ తీసుకుంటున్నాను, అంటే ఖర్చుల్లోకి వాటికి కావాలి కదా. సో 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ 11 ఇంచెస్ ఫస్ట్ మనం నార్మల్గా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఆ పైన ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, దాన్ని కొలుచుకోవాలండి. సో ఇక్కడ వీడియో నాకు జూమ్ అవుట్ అయిపోయింది, కనిపించట్లేదు. నేను చెప్తున్నాను కదా, పైన ఆ చివరి నుండి ఒక చివరి నుండి ఎంత ఉందో కొలుచుకొని మనం మార్క్ చేసుకున్న దగ్గరికి 2 సైడ్స్ సేమ్ లెంత్ రావాలన్నమాట. అప్పుడు మనకి నడుము అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు ఇలా వంకరగా కనిపించినా కానీ షేప్, అంటే నేను స్ట్రైట్గా పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడు చూడండి క్రాస్ చేస్తున్నాను. క్రాస్ చేసే కొద్దీ మనకి లెవెల్ అయిపోతుంది హిప్ లూజ్ అనేది. అంటే అంబ్రిల్లా అనేది స్ట్రైట్గా రాదు కదా, మన ఫ్లేర్ అటు ఇటుగా ఉంటుంది. సో మనం స్ట్రైట్గా చూడకూడదు దాన్ని ఎప్పుడు కటింగ్లో. అందుకని ఆ పైన ట్రయాంగిల్ షేప్ని కరెక్ట్గా తీసుకుంటే మనకి లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ లెంత్ మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ 41 తీసుకున్నాను నేను. సో అటు మళ్ళీ ఇటు వచ్చి కూడా మార్కింగ్ చేశాను చూడండి, 41 ఇంచెస్. అండ్ మిడిల్లో కూడా మార్క్స్ చేసుకోవాలి, ఒక 2-3 డాట్స్ పెట్టుకోవాలి 41 ఇంచెస్కి. మార్క్ చేసేసుకొని అన్ని మార్క్స్ని కలిపేసుకొని మంచి షేప్ తీసుకొని కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. కాకపోతే ఫోల్డింగ్
అండ్ మార్కింగే కరెక్ట్గా చేసుకోవాలి. ఓ పైన ట్రయాంగిల్ షేప్ కట్ చేశాక చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అండ్ కింద కూడా ఇప్పుడు రౌండ్ సర్కిల్ షేప్ తీస్తున్నాను కదా, మనం 41 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. అది కట్ చేశాక నిజంగా మనకి డ్రెస్ పర్ఫెక్ట్గా కుట్టినంత ఫీల్ వస్తుందండి, కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే. అండ్ ఇక కట్ చేసిన ముక్కనే ఇక్కడ యాడ్ చేసేసుకుంటే మనకి ఇంకొక ముక్క వేరే దగ్గర తీసుకోవాల్సిన పని ఉండదు, ఆ ముక్కే సరిపోతుంది. అందుకే నేను కొలుచుకోవాలని చెప్పాను, అంటే ఫ్యాబ్రిక్ 3 మీటర్స్కి కొలవాలన్నాను కదా, దానికోసమే. సో చూడండి ఇప్పుడు మీకు పక్కా షేప్ వచ్చిందో లేదో చూపిస్తాను నేను. హిప్ కూడా చూసారా మంచిగా లో వచ్చి ఇట్లా హై అలా రావాలండి, అలా వస్తేనే అంబ్రిల్లా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ కింద కూడా మీకు ఫ్లేర్గా మంచి రౌండ్ షేప్ బాగా వస్తుంది. సో ఈసారి నేను చెప్పిన ట్రై చేయండి, పైన ట్రయాంగిల్ని కొలుచుకోండి. అండ్ ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుంటున్నాము. లైనింగ్ కూడా సేమ్ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది, నేను ఇలాగే ఎగ్జాక్ట్గా కటింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే 3 మీటర్స్ ఉంది కదా ఆల్రెడీ ఫ్యాబ్రిక్. అండ్ ఇదిగోండి ఈ ట్రయాంగిల్ని ఇలా లెంత్ కరెక్ట్గా చూసుకొని మెజర్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట అంబ్రిల్లా షేప్ అనేది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేశానో అలాగే లైనింగ్ని కూడా కట్ చేసుకుంటున్నాను. అంబ్రిల్లాకి ఎప్పుడు మనం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి, తర్వాతే లైనింగ్ తీసుకోవాలండి. లైనింగ్ తీసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవడానికి రాదు. లైనింగ్ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, బట్ మెయిన్ ఫ్యాబ్రిక్లోనే కటింగ్ అంతా ఉంటుంది. సో అంబ్రిల్లాకి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రికేనండి, అదే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది సేమ్ మెజర్మెంట్స్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా పెట్టి కట్ చేశానో సేమ్ అలాగే కట్ చేశాను. సేమ్ దీనికి కూడా క్లాత్ యాడ్ అవుతుందండి, ముక్కలు పడతాయి జాయింట్స్. సేమ్ అలాగే దానిలానే కట్ చేసుకొని దీనికి కూడా క్లాత్స్ జాయింట్ చేసుకుంటే మనకి ఫ్లేర్ మంచిగా వస్తుందన్నమాట. ఇలా ఎంత పెద్ద పన్నా ఉండి క్లాత్ ఉంది అనుకున్నప్పుడు సేమ్ ఇదే షేప్లో తీసుకుంటే మనకి లోపల కూడా పట్టేసినట్టు లేకుండా అంబ్రిల్లా డ్రెస్ అనేది ఫ్రీగా బాగుంటుంది, ఫ్లేయర్గా చూడడానికి. అండ్ చూడండి ఇది కూడా దాదాపు 3 మీటర్స్ దాకా వస్తుంది. మనం 4 ఫోల్డింగ్స్లో ఉంది, 4 ఫోల్డింగ్స్. అండ్ ఆల్రెడీ 2 ఫోల్డింగ్స్ అక్కడ మనకి కట్లో ఉన్నాయి కదా, అవి కూడా కలిపితే 8 ఫోల్డింగ్స్, ఎగ్జాక్ట్లీ 3 మీటర్స్ వరకు వస్తుంది అది కూడా. సో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ తీసుకుందామండి. మిగిలిన క్లాత్లో నేను బాడీ కట్ చేసుకుంటున్నాను. అండ్ బాడీ లెంత్ 15 అండి, నేను తీసుకునేది 16. ఎగ్జాక్ట్గా 15 ఎవరికైనా సరిపోతుంది. అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కాబట్టి 16 తీసుకున్నాను. వీళ్ళ షోల్డరు 6.5 ఉందండి, నేను కట్ చేసే వాళ్ళ షోల్డరు కొంచెం బ్రాడ్ షోల్డరు. సో 6.5 తీసుకున్నాను నేను. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 44 ఉందండి. కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఎక్కువ అయింది, అంటే కొంచెం లూజింగ్ ఎక్కువ పెట్టమన్నారు. అండ్ క్లాత్ కూడా బాగా పిగిలిపోతున్నట్టు అయిపోయింది. సో నేను మార్కింగ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా పెడితే ఖర్చులు ఎక్కువ అయిపోతే డ్రెస్ నీట్గా ఉండదు. సో నార్మల్గా పెట్టేస్తే ఖర్చు లేదండి అంటారు. సో ఆలోచించి చాలా ఎక్స్ట్రా పెట్టేశాను. అండ్ మీ ఇష్టము, ఒక 1 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ మ్యాక్సిమం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను, బట్ వాళ్ళకి అదేమీ ఎక్కువ అనిపించలేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నారు. సో కస్టమర్ విష్ని బట్టి మనం ఖర్చు ఎక్కువ పెట్టాలా కరెక్ట్గా పెట్టాలా అన్నది పెట్టుకోవాలండి. అండ్ ఇక్కడ నెక్ లెంత్ అనేది చెక్ చేసుకుంటున్నాను నేను, ఎంత ఇచ్చారో ఏంటని మెజర్మెంట్స్. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్కి మనకి మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆర్మ్ హోల్ కూడా రౌండ్ తీసుకొని కట్ చేసుకోవడమే. సెవెన్ ఇచ్చారండి నాకు వాళ్ళు డీప్. సో రౌండ్ నెక్కే తీస్తున్నాను, నేను ఏం మోడల్ తీయట్లేదు. అండ్ కొంచెంగా షేప్ మార్చానండి, ఏమంటారు
వి వి కూడా కాదు, అదొక షేప్. చూపిస్తే అర్థమవుతుంది కట్ చేశాక. అండ్ ఇది ప్రిన్సెస్ కట్లో కట్ చేస్తున్నాను. డాట్స్ 3 ఇంచెస్కి డాట్ పెట్టుకొని. అండ్ ఇది నార్మల్గా నేను కటింగ్ చేసేస్తున్నానండి ప్రిన్సెస్ కట్. ఎవరికైనా ఇది క్లియర్గా కావాలి వీడియో అంటే కమెంట్ చేయండి, నేను కంపల్సరీ ప్రిన్సెస్ కట్ని సపరేట్గా వీడియో చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారా షేప్ కొంచెం లోపలికి తీసుకున్నాను, ఆ షేప్లోనే ప్రిన్సెస్ కట్ నీట్గా వస్తుంది అండ్ లుక్ బాగుంటుంది. ఇలా ఈ చిన్న చిన్న డీటెయిల్స్ కోసం అయితే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి, సపరేట్గా దాని గురించి ఒక వీడియో చేస్తున్నాం. అండ్ ఇక్కడ 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టడానికి కారణం ఇది ఫ్రంట్ పార్ట్ కావడం అండి. ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా మనకి కటింగ్ లోపలికి అంటే కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇదిగోండి షేప్ కట్ చేసేసుకుంటున్నాను నేను. అండ్ ప్లీజ్ ఏమనుకోవద్దు, అది కటింగ్లో అయిపోతుంది. మీరు కావాలి ప్రిన్సెస్ కట్ అనుకుంటే కనుక నాకు కమెంట్లో చెప్పండి, ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ లెంత్, లూజింగ్ 6.5, షోల్డర్ టోటల్ షోల్డర్ 6.5 అంతా మార్కింగ్ యాస్టీస్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే చేసుకున్నానో సేమ్ అలానే చేసుకున్నాను. అండ్ మీకు ఎక్కడన్నా ఏమన్నా డౌట్ అనిపిస్తే వీడియోలో ఈ టైమింగ్ దగ్గర మాకు అర్థం కాలేదు అని వీడియో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ప్రిన్సెస్ కట్ మీద అయితే మీకు సపరేట్గా మళ్ళీ వీడియో చేస్తానండి నేను, ఇఫ్ యూ వాంట్, అంటే మీకు కావాలి అంటేనే. సేమ్ ఇక్కడ కూడా షోల్డర్ కట్ చేసుకొని, షోల్డర్ చిన్న షోల్డరు, నెక్ బ్రాడ్గా కావాలన్నారు. సో 3 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను అండ్ నెక్ డీప్గా తీసుకున్నాను. ఇది బ్యాక్ నెక్ కాబట్టి ఇంకొంచెం డీప్గా తీసుకున్నాను నేను. 10 ఇంచెస్ తీసుకున్నానండి. నార్మల్గా డీప్ వేసుకునే వాళ్ళకే ఇంత తీసుకోవాలి, లేదంటే నార్మల్గా డ్రెస్సెస్ ఓకే యూస్ చేసే వాళ్ళకి 6 or 7 ఎనఫ్ అండి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, బాగా డీప్ అయిపోతుంది అండ్ వేసుకోలేరు కూడా. షోల్డర్ బ్రాడ్ అయ్యి డ్రెస్ నిలబడదు కూడా, పడిపోతుంది. సో నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టి మళ్ళీ కట్ చేశాను, ఎందుకంటే డీప్ అయిపోతుందేమో బాగా అని నాకు అనిపించింది. సో అట్లా పైకి కట్ చేశాను. అండ్ కస్టమర్ కూడా ఏం అనలేదు, తను నాకు చాలా ఫ్రీ హ్యాండ్ అనమాట. అక్క నీ ఇష్టం వచ్చినట్టు కట్ చేయి, పర్లేదు, నీకు నచ్చినట్టుగా స్టిచ్చింగ్ చేసేయి అంటుంది. నాకు ఎలా సెట్ అవుతుందో నీకు తెలుసు కదక్క, అలాగే చేయాలని. సో అలాగే కటింగ్ చేస్తాను అన్నమాట. అండ్ ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా చాలా జాగ్రత్తగా ఉంది కదా క్లాత్ కానీ వేస్ట్ చేసేయకుండా ఒక సైడ్ నుండి తీసుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కువగా మిగిలే అవకాశం ఉందండి. అంటే అది మీ ఇష్టము, నేనైతే ఇలా తీసుకుంటాను. అన్నీ పెట్టి చూసుకొని కటింగ్ చేసుకుంటాను అనమాట, ఎక్కడి వరకు వస్తుంది, ఎంత సరిపోతుంది అని. సో ఇక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా పెట్టి ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకున్న తర్వాత ఇక హ్యాండ్స్ కూడా ఉన్నాయండి. హ్యాండ్స్ కూడా ఇవి నార్మల్ హ్యాండ్స్ కాదు, రఫుల్ హ్యాండ్స్ అనమాట ఇది కట్ చేసేది. సో వీడియో అప్పుడే అయిపోయింది అని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. అండ్ ఫస్ట్ అంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎవరైనా కానీ కొంచెం ఎక్స్ట్రానే క్లాత్ కట్ చేసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే మనకు భయం ఉండదు.
సో నేను స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయినా కానీ క్లాత్ మాత్రం కంపల్సరీ ఎక్స్ట్రానే తీసుకుంటాను. ఎంత క్లాత్ అయినా కానీ నేను ఖచ్చితంగా ఎక్స్ట్రా పెట్టే తీస్తాను. అండ్ ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ నార్మల్గా రఫుల్ హ్యాండ్స్కి మీరు చూసే ఉంటారు, 13 ఇంచెస్ లెంత్ తీసుకుంటాం అండ్ 7 ఇంచెస్ వెడల్పు తీసుకుంటాం మడతేసి, అదే డబల్ మీద. ఇక్కడ లెంత్ కొంచెం ఎక్స్ట్రా కావాలండి. అంటే ఆ రఫుల్ హ్యాండ్సే ఇంకొంచెం కిందకి ఫాలింగ్ లాగా కావాలి, కొంచెం లెంత్ ఎక్కువ అని చెప్పారు కస్టమర్. సో నేను కొంచెం లెంత్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఇట్లా శారీని 4 ఫోల్డ్స్ అయితే చేశానండి క్లాత్ని. అండ్ ఇప్పుడు లెంత్ చూడండి, ఫస్ట్ ఈవెన్గా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ యూజువల్గా అయితే 13 కదా తీసుకునేది. నేను ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి అన్నారు కదా కస్టమర్ రిక్వైర్మెంట్. సో మనం ఈ 13 కంటే ఎక్స్ట్రా అంటే ఎన్ని ఇంచెస్ తీసుకున్నాను, ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను. అంటే ఒక 1 ఇంచ్ అందులో మళ్ళీ ఫోల్డింగ్స్కి పోయినా ఉంటుంది కదా అని 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ నార్మల్గా అయితే 7 ఇంచెస్ అక్కడ తీసుకోవాలి కదా. అండ్ ఇప్పుడు ఆ ఫాలింగ్ హ్యాండ్స్ లోపల లైనింగ్ కూడా లేదు. సో ఆర్మ్ హోల్ మొత్తం కవర్ అవ్వాలి, చంక కనిపించకుండా ఉండాలి అని ఇక్కడైతే నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. 5.5 to 6 ఇంచెస్ తీసుకున్నాను. అంటే ఆర్మ్ హోల్ మొత్తం కవర్ అయిపోతుంది, చంక కనిపించకుండా ఉండాలి కదా. సో అంత తీసుకున్నాను అనమాట నేను. అది మీ ఇష్టం అండి. లేదు నార్మల్గా తీసుకొని లోపల హ్యాండ్ పెట్టి పైన రఫల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న లెంత్ అంతా పెట్టేస్తున్నాను నేను. సో రఫల్ కొంచెం ఫాలింగ్ ఎక్కువ ఉంటుందని ఇలా మార్క్ చేసుకున్నాక మనం దాన్ని కట్ చేసేసుకుందాం. ఇది రఫుల్ హ్యాండ్స్, అదే ఫాలింగ్ హ్యాండ్స్ అంటారు కదండి, అదే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎల్బో వరకు లెంత్ వస్తుంది అన్నమాట. షార్ట్ స్లీవ్ కావాలనుకున్న వాళ్ళకి 13 లెంత్ సరిపోతుంది. కొంచెం ఎల్బో వరకు కాబట్టి నేను ఇట్లా ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి రఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి. సో మీకు ఈ రఫుల్ హ్యాండ్స్ కూడా వీడియో కావాలంటే కమెంట్ చేయండి, సపరేట్గా వీడియో చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మన కటింగ్ అంతా ఫినిషింగ్ అయిపోయిందండి. సో ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఎక్కడైనా వీడియో అర్థం కాకపోయినా ప్లీజ్ కమెంట్ చేయండి, నేను వాటిని రెక్టిఫై చేస్తాను. అండ్ ఇవే టిప్స్ని ఫాలో అయ్యి కట్ చేయండి. అండ్ యూ ట్రస్ట్ మీ, కంపల్సరీ మీకు ఫ్రాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.